జగన్మోహన్ రెడ్డి ఏదో మెడికల్ కాలేజీలు తెచ్చాడంట. పాపం వాటి గురించి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదంట. వాటిని నాశనం చేయాలని చూస్తున్నాడంట. చంద్రబాబు నాయుడు గారికి ప్రజల ఆరోగ్యం మీద చిత్తశుద్ధి లేదంట. ఇవన్నీ చెబుతుంది ఎవరో కాదంట. గతంలో బూచాడు రాక్షసుడు ఎలా ఉండాలో మీ పిల్లలకు చూపించాలంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపించండి అంటూ మాట్లాడినా అదే మన సైబరాబాదు చెట్టు మొక్క మన విడదల రజనీ గారు చెప్తున్నారండి. పూర్తి వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 10 మందికి కంటెంట్ నచ్చితే కనుక 10 మందికి షేర్ చేయండి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ఒకసారి మన విడదల రజనీ అంటే మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ ఏం మాట్లాడుతుందో వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దామండి. మనం దమ్మ ప్రజలందరికీ కూడా వివరిస్తారు. ఎంతో ప్రెస్టీజియస్గా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజెస్ ఉండాలి, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉండాలి, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అని చెప్పేసి సుమారు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం వారికి సూపర్ స్పెషాలిటీ అంటే ఓ రకంగా ఒక పెద్ద హాస్పిటల్ని, ఒక కార్పొరేట్ హాస్పిటల్ని ఆ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ యొక్క గొప్ప ఆలోచనకి శ్రీకారం చుట్టారు. శ్రీకారం చుట్టింది ఎవరమ్మా? ఏ జిల్లాకు ఆ జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉండాలి అని చెప్పి శ్రీకారం చుట్టింది ఎవరు? దీని గురించి ఏమన్నా తెలుసా నీకు? మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అలియాస్ సైబరాబాద్ మొక్క ఎవరో తెలుసా? కోవిడ్ తర్వాత రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి అప్పటికే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ లేదంటే అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ ప్రతి జిల్లాకి ఒకటి కానీ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ ప్రతి జిల్లాకి ఒకటి కానీ ఒక మెడికల్ కాలేజ్ అని ఉంటే గనక ప్రజలకు అందుబాటులో వైద్యం అందుతుంది అనేది అప్పటి ప్రధాని నరేంద్ర మోడీ గారి నీతి ఆయోగ్ అనేవాళ్ళు సజెస్ట్ చేస్తే దాని నుంచి వచ్చిన ఆలోచన. ఇదేదో జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్, ఇంకెక్కడి నుంచో పుట్టిన బిడ్డ, మట్టి గడ్డ అని మాత్రం చెప్పమాకండి మీరు. జగన్మోహన్ రెడ్డికి దీంట్లో ఇసుమంతగా కూడా లేదు. మరి ఇక్కడ 17 వచ్చింది కదా, మరి తెలంగాణకి 23 ఎలా వచ్చినాయి అమ్మా? మనకంటే తక్కువే కదా అది. జగన్మోహన్ రెడ్డి బ్రెయిన్ చైల్డ్ అయితే కనుక ఇక్కడ ఇంకా పెట్టాలి కదా. 26 జిల్లాలు ఉన్నాయి కదా, 26 జిల్లాలకు 26 రావాలి కదా. మరి 17 ఎందుకు ఉన్నాయి? మరి తెలంగాణకి 23 ఎలా వచ్చినాయి? అప్పుడే కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అది ఏదో జగన్మోహన్ రెడ్డి పీక్కొని సొంత ఆలోచన కాదు. దీనికి జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదు అసలుకి. సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఇది. జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే కాపలాదారుడు మాత్రమే, ఒక బట్వాడా చేసే పోస్ట్ మ్యాన్ మాత్రమే. అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం పోస్ట్ మ్యాన్ లాగా జగన్మోహన్ రెడ్డికి ఒక కార్డు పంపిస్తే దాన్ని బట్వాడా చేశాడు తప్పితే జగన్మోహన్ రెడ్డికి ఈ కాలేజెస్కి ఎలాంటి సంబంధం లేదు. అది తెలుసుకో ముందల సైబరాబాద్ మొక్క. నువ్వు నీ తుప్పు మాటలతో మాట్లాడి మమ్మల్ని ఇరిటేట్ చేయమాకు. ఇరిటేట్ చేసేవనుకో చాలా సంగతులు బయటకు వస్తాయి. ఇంకా నీ సైబరాబాద్ మొక్క తెలివితేటలు ఎక్కడైనా వాడుకో, మా దగ్గర వాడమాకు. తీసుకురావాలని ఈ యొక్క గొప్ప ఆలోచనకి శ్రీకారం చుట్టారు. మరి మనం చూసాము 1923లో ఇదే ఉత్తరాంధ్రలో ఇదే విశాఖపట్నంలో ఫస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మనకు అందుబాటులో ఉంది. ఆ తర్వాత వ్యవధిలో చూసుకుంటే 2023 వరకు అంటే ఒక 100 సంవత్సరాలలో మనకు ఒక 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అందుబాటులో ఉన్నాయి. అలాంటి చరిత్రని తిరగ రాస్తూ ఈ రాష్ట్ర నాకు తెలియగలుగుతాను 1923లో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉందమ్మా? విడదల రజనీ సైబరాబాద్ మొక్క. నీ తెలివితేటలో మీ జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు ఎవరి దగ్గర చూపించండి. 1923లో ఎవరు పరిపాలిస్తున్నారు భారతదేశాన్ని? అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ప్రైమ్ ఏరియాలో అంటే పోర్టులు ఉన్న ఏరియాల్లో వాళ్ళ హాస్పిటల్స్ కట్టుకున్నారు వాళ్ళు. దానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి?
ఏదో 100 ఏళ్లలో 2023 దాకా రాలేదు మెడికల్ కాలేజీలు అంటున్నావు. రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఎవరికి ఇస్తావు తల్లి? రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరికి ఇస్తావు తల్లి? ఎవరికి చెబుతావు నీ నీతి మాలిన కబుర్లన్నీ? వద్దు, మాకు మంచి మాటలు రావులే కానీ మొక్క నీ తెక్క మాటలు ఆపి పిచ్చి పనులు మాట్లాడు. మాకు చాలా తేడా పడతావు తర్వాత. 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలని చెప్పి 3 ఫేజ్ల కింద ప్లాన్ చేసి, ఒక ఫేజ్లో 5, ఇంకో ఫేజ్లో 5, థర్డ్ ఫేజ్లో 7 అని చెప్పేసి ప్లాన్ చేసుకొని ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా సుమారు 50 ఎకరాల వరకు కూడా ఒక ప్రైమ్ ల్యాండ్, ప్రజల ఆస్తిగా ఉండేటువంటి ఆ ల్యాండ్ 500 కోట్లు ఖర్చు చేస్తూ మరి ఒక ఆలోచనకు శ్రీకారం చుట్టి భాగంగా ఒక 5 ఆల్రెడీ ప్రారంభించి, ఇంకొక 2కి సంబంధించి పాడేరుకు ఒక 50 సీట్లు పర్మిషన్ వచ్చి, ఇంకో 50 సీట్లకు పులివెందులకు వస్తే వద్దని చెప్పి కక్షతో మళ్ళా ఎన్ఎంసీకి వద్దని లెటర్ రాసినటువంటి వైనం మనం చూసాము. అలా నువ్వు అసలు సైబరాబాద్ మొక్క ఎట్టయ్యావో, తర్వాత మెడికల్గా మామూలుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పెట్టయ్యావో నాకు అయితే అర్థం కావట్లేదు. నువ్వు సైబరాబాద్ మొక్క అన్నావు కాబట్టి నీ పరిభాషలో నేను చెబుతా. నువ్వు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకున్నావు. ఒక గుడిసేసి లేదంటే ఒక బిల్డింగ్ కట్టేసి దానికి ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా, పవర్ కనెక్షన్ లేకుండా, కంప్యూటర్లు కానీ ఏమీ లేకుండా రిక్రూట్ చేస్తావా జనాలను? ఎవరినైనా ఎంప్లాయీస్ని రిక్రూట్ చేస్తావా? చిన్న లాజిక్కే మనం మాట్లాడుకుందాం. నీ సైబరాబాద్ మొక్క పరిభాషలోనే మాట్లాడుకుందాం. నీకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఏడిచినాయి కదా, 1-2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఏడిచినాయి కదా. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎలా వచ్చినాయి తర్వాత మాట్లాడుకుందాంలే. కానీ మనం వచ్చినాయి కదా, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి కదా. ఒక బిల్డింగ్లో దానికి ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా, పవర్ కనెక్షన్ కానీ ఇంటర్నెట్ కనెక్షన్ కానీ ఏమీ లేకుండా, సిస్టమ్స్ కానీ ఏమీ లేకుండా డైరెక్ట్గా ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటావా? చేసుకోలేవు కదా. అన్ని సదుపాయాలు ఉంటేనే కదా నువ్వు ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్నా, వాళ్ళకి జీతాలు ఇవ్వాలన్నా, లేదంటే వాళ్ళకి ఏదైనా కోచింగ్ ఇవ్వాలన్నా సరే, వాళ్ళు ఏదైనా వర్క్ చేయాలన్నా సరే అక్కడ అన్ని సదుపాయాలు ఉండాలి కదా. అలాగే పాడేరు మెడికల్ కాలేజీ కానీ, పులివెందుల మెడికల్ కాలేజీలో కానీ ఎలాంటి సదుపాయాలు లేకుండా, అటానమీ ల్యాబ్ కూడా లేకుండా ఏం చెయ్యను? మేము అనుమతి తెచ్చాము, అది తెచ్చాము, ఇది తెచ్చాము అని చెప్పి ఎందుకు కబుర్లు చెబుతావు నువ్వు? అటానమీ ల్యాబ్ లేకుండా మెడికల్ కాలేజ్ ఎలా పనిచేస్తుంది? అటానమీ ల్యాబే లేదు. వాటికంట రాష్ట్ర ప్రభుత్వం కక్షతోటి వద్దని చెప్పి 100 సీట్లు వెనక్కి పంపించిందంట. ప్రొఫెసర్స్ 60% కోత ఉండారు. అంటే 10 మంది ఉండాల్సిన చోట 4 ఉన్నారు ప్రొఫెసర్స్. ఏం చెబుతారు ఆ 4? అటానమీ ల్యాబ్ లేదు, బయాలజీ ల్యాబ్ లేదు, ల్యాబులు కానీ ఏమి లేకుండా మేము తెచ్చేసామంటే కనుక ఏం చేసుకున్నాయి? ఇంకా మాట్లాడుతున్నావు, కబుర్లు చెబుతున్నావు నువ్వు. అలాగే ఇనాగరేషన్ దాకా కూడా, అంటే సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి కాలేజెస్ మేజర్ వర్క్స్ కంప్లీట్ చేసుకొని, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్స్ కంప్లీట్ చేసుకొని రెడీగా ఉన్నటువంటి ఈ కాలేజెస్ని కొంత కూడా ఎఫర్ట్స్ పెట్టకుండా ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం కూడా ప్రజల హెల్త్ పట్ల, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిద్దామని చిత్తశుద్ధి లేక మరి వదిలేసినటువంటి పరిస్థితులు చూసాము. ఆ తర్వాత ఉన్నట్టు 7 కాలేజెస్ థర్డ్ ఫేజ్వి మరి మనం చూస్తూ ఉన్నాము. ఇదే అనకాపల్లి జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు? కనీసం చిత్తశుద్ధి గురించి మీరే మాట్లాడాలి ఏమ్మా. విడుదల రజని, చిత్తశుద్ధి గురించి మీరు మీ వైసీపీ నాయకులు మాట్లాడుతుంటేనే వినాలి. మరి మెడికల్ కాలేజీ, మెడికల్ వస్తువుల మీద చిత్తశుద్ధి గురించి మీరేం మాట్లాడాలి, మేము వినాలి. మరి కరోనా టైంలో ఆక్సిజన్ అందించక రుయా హాస్పిటల్లో ఎంతమంది చనిపోయారు? దానికి సమాధానం చెప్పగలవా విడుదల రజని? ఆ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న నువ్వు వదిలేసి ఏం చెప్పాడు? ఆ రోజు ఆక్సిజన్ అంబులెన్స్ రాలేదని చెప్పి నువ్వు మాట్లాడాల. ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఆక్సిజన్ అంబులెన్స్ రాక ప్రాణాలు పోయినాయి, బాధించదగ్గ విషయమే అన్నాడు. ఆక్సిజన్ ట్యాంకర్కి, ఆక్సిజన్ అంబులెన్స్కి తేడా తెలియని జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు కడతాడు. అది మేము నమ్మాలి. అంత చిత్తశుద్ధి ఉంది ప్రజల ప్రాణాల మీద. అదే ప్రజల మీద, ప్రాణాల మీద ఎంత చిత్తశుద్ధి ఉంటే కనుక
డాక్టర్ సుధాకర్ గారికి మాస్క్ ఇచ్చి ఆయన ప్రాణాలు కాపాడేవాళ్ళు కదా, కాపాడలేకపోయారు ఎందుకని? ఆయన అడిగింది మాస్కే కదా, ఎంత సీనియర్ డాక్టర్ అయినా. ఇంత చిన్న లాజిక్లు ఎలా మర్చిపోతారో విడుదల రజని. ఏదో చిత్తశుద్ధి అది ఇదని మాట్లాడితే మాకు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. అరే అసలుకి మిమ్మల్ని అందరినీ ఏమైనా ప్రైవేటీకరణ అంటున్నారు. చిన్న సింపుల్ లాజిక్ అండి, సింపుల్ చిన్న ఆన్సర్ చెబుతా అండి. PPP అంటే అర్థం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, అవునా కాదా? ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న ఎన్టీఆర్ వైద్య సేవ తీసుకుందాం. అంటే గతంలో మీరు ఏది దాన్ని ఏమంటారు, ఆరోగ్యశ్రీని తీసుకుందాం. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది? PPP మోడలే కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామే కదా. అలాగే మన నేషనల్ హైవేస్ తీసుకుందాం, అది కూడా PPPయే కదా. ఇప్పుడు 33 ఏళ్ల పాటు లీజుకి ఇస్తే కనుక వాళ్ళు మౌలిక వసతులన్నీ కల్పించిన తర్వాత ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ అవుతుంది ఇది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ నెట్వర్కే తీసుకుందామండి. PPP మోడల్ మీద రన్ అవుతుంటే కనుక ప్రైవేట్ హాస్పిటల్కి బిల్లు కడుతుంది ఎవరు? గవర్నమెంటే కదా కడుతుంది కదా. మరి ఓన్లీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉండాలనుకున్నప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ అనేది, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవగా ఉన్న ఆరోగ్యశ్రీని గవర్నమెంట్ కాలేజీల వరకు ఎందుకని పరిమితం చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి? దీనికి సమాధానం చెప్పగలవా నువ్వు? విచ్చల విడిగా నోటికి వచ్చినట్టు అబద్ధాలు ఆడటం కాదు. PPP అంటే అర్థం తెలుసుకోండి. మరి పోర్టుల్ని అదానికి కానీ రామాయపట్నం పోర్టులు, ఈ పోర్టులు కొన్ని ఉన్నాయి కదా, ఏదో ఆ పోర్టులు కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ అన్నారు కదా. మరి ఆ పోర్టులన్నీ PPP మోడల్లోకి ఎందుకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? అంటే తను దోచుకొని తినటానికా? జగన్మోహన్ రెడ్డి దోచుకొని తినటానికా? అవి మాత్రం జగన్మోహన్ రెడ్డి PPP మోడల్లో ఇస్తే అవి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, చంద్రబాబు నాయుడు గారు మాత్రం PPP మోడల్ అంటే P3 మోడల్ అంటే మాత్రం దాన్ని ఆయన దోచుకోవటానికి. ఎక్కడి నుంచి వస్తారమ్మా మీరందరూ? అరే వైసీపీ నాయకులారా, వైసీపీ కార్యకర్తలారా, కొంచెమైనా బుర్రబెట్టి ఆలోచించండి మీరందరూ. మిమ్మల్ని మేము తప్పుపడట్లా, మీ అధినాయకుడే మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు. సింపుల్ లాజిక్లే నేను చెబుతుంది, ఆలోచించండి ఎవరైనా సరే. ఆరోగ్యశ్రీ అనేది అది P3 మోడలే, మన నేషనల్ హైవేసు P3 మోడలే. మీ జగన్మోహన్ రెడ్డే పోర్టులు అని గొప్పగా చెప్పుకుంటున్నారే మీరందరూ, ఆ పోర్టులు కూడా P3 మోడల్లోనే అభివృద్ధి చేస్తున్నాడు. మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేస్తే మంచిది, చంద్రబాబు నాయుడు చేస్తే తప్పు అనే విధంగా మీరు ఎలా బ్లేమ్ చేయగలుగుతున్నారు మీరు? అసలుకి కొంచెమైనా సరే బుర్ర పెట్టి ఆలోచించండి. తర్వాత మీ విచక్షణకే వదిలేస్తున్నా అదంతా. అసలుకి ఇప్పటికైనా సరే మీ వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ గొర్రెల్లాగా జగన్మోహన్ రెడ్డి ఫాలో అవ్వకుండా అసలు P3 గురించి ప్రజలేమనుకుంటున్నారు, లేదంటే కనుక అసలు P3 అంటే ఏంటి అనేది గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు తెలిసిద్ది. గూగుల్లో సెర్చ్ చేయండి వాట్ ఈజ్ PPP అనేది. మీ ముందులే ఒకసారి సెర్చ్ చేస్తాను, అందరికీ తెలిసిందే. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అని వస్తుంది. అరే అసలుకి మీ అందరికీ ఎంత చెప్పినా మీ బుర్రలకి ఎక్కదు. ఎందుకంటే కనుక మీరు అందరూ చూసేది వేరే కోణంలో చూస్తారు. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఆహో ఓహో పక్కనాలు చేస్తే మాత్రం తప్పు అనే కోణంలో ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పటికైనా మారండి. మారకపోతే రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి. రాష్ట్రాన్ని మాత్రం నాశనం చేయొద్దని చెప్పి సెలవు తీసుకుంటున్నాను మొదలు.